పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షితులందరికీ శుభోదయం. ఈనాడు మనందరము ఉత్తరించు ఆత్మలు, మనకు సొంతమైన ఆత్మలని వివరించు వర్తమానమును ధ్యానించుకుందాము. ఉత్తరించు ఆత్మలను మరచి వారి కొరకు ఏమి చేయకుండా ఉండుట క్రూరత్వమని గ్రహించాలి. ఎవరైనను తన కుటుంబ సభ్యులను గూర్చి, బంధువులను గూర్చి శ్రద్ధ వహింపనిచో అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని 1 తిమోతి 5వ అధ్యాయము 7వ వచనము చెప్పుచున్నది. సకల ఉత్తరించు ఆత్మలు దేవుని చేత దేవుని పోలికలో సృష్టింపబడినవే. సదాకాలము దేవుని సన్నిధిలో సంతోషముగా ఉండుటకు ఎన్నుకొనబడిన ఆత్మలే. దేవ ఇష్ట ప్రసాద స్థితిలో ఉన్నవారే. మన రక్షకుడైన యేసు ప్రభువు దివ్య రక్తముచే రక్షింపబడి తిరుసభలో సభ్యులుగా ఉన్నవారే కనుక వారు మనతో దగ్గర సంబంధం గలవారే. అందరం ఒకే జ్ఞాన కుటుంబమునకు చెంది ఉన్నాము. ఆ ఆత్మల మీద దయలేక ఉండవచ్చునా? వారులను కష్టస్థితిలో విడిచిపెట్టవచ్చునా? వారల ఉత్తరింపు కొరకు ప్రయాసపడకుండా ఉంటే అది అన్యాయము కదా, క్రూరత్వము కదా. మన ఊరి వారులను, స్నేహితులను, ఉపకారులను, బంధువులను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, గురువులను, కన్యాశ్రీలను, మేత్రాణులను మనము మరవకూడదు. మన గురువులు, ఉపదేశులు, సువార్త బోధికులు, ఉపాధ్యాయులు కష్టపడి మనలను మోక్షమునకు పోవు మార్గములో నడిపించుతున్నారు కదా. మన బంధువులు మనకు తోడై ఉండి సహాయం చేసి ఉంటారు కదా. మన కష్ట సమయములో మన స్నేహితులు, ఉపకారులు మనకు సహాయపడి ఉండవచ్చు కదా. వీరందరి ఆత్మలను మర్చిపోకుండా వారందరి కోసం ప్రార్థనలు, దాన ధర్మములు, దివ్య పూజలు సమర్పించుట మొదలగు పుణ్యక్రియలు చేయాలి. మన తల్లిదండ్రులు, బిడ్డలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలగు వారు మనకు ప్రియమైన వారే. వారు మరణించిన పిమ్మట కొంచెం ఏడ్చి దుఃఖించి పిమ్మట వారిని పూర్తిగా మరిచిపోయి వారి ఆత్మల కొరకు ప్రార్థించక ఉండవచ్చు. వారు జీవించి ఉన్నప్పుడు వారి పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శించి ఉంటాము. కానీ వారు ఉత్తరించు స్థలములలో వేదనలు అనుభవించుచున్నారని తెలిసి వారికి ఊరట, విశ్రాంతి కలిగించుటకు ఏమి చేయకుండా ఉండట న్యాయమా? వారి ఇల్లు, పొలము, ధనము, నగలు, ఆస్తిపాస్తులు మనము అనుభవిస్తూ ఉండవచ్చు. కనుక వారి కొరకు నిరంతరము ప్రార్థించవలసిన బాధ్యత మన అందరికీ కలిగి ఉన్నది. సకల ఉత్తరించు ఆత్మల మీదను, మన బంధుమిత్రుల ఆత్మల మీదను కనికరము కలిగియుండి నిరంతరము ప్రార్థించాలి. అందువలన మనకు గల బాధ్యతను నెరవేర్చుటయేగాక అనేక ఆత్మ శరీర మేలులను పొందుచున్నాము. ప్రార్థన. అనంత కృపగల దేవా, మా ఈ దీన ప్రార్థనలను
కటాక్షముతో ఆలకించండి. మా బంధువులు, ఉపకారులు, స్నేహితుల ఆత్మలకు ఉత్తరింపు దయచేయండి. వారిని మీ రాజ్యములో చేర్చుకోమని ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.